రీసెంట్ అప్డేట్ చూస్తున్నాం. మదిరిలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 22 వార్డుల్లో 21 కాంగ్రెస్ గెలుచుకుంది. ఒకే ఒక్క చోట బీఆర్ఎస్ మాత్రం గెలిచింది. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. మదిరిలో కాంగ్రెస్ ఘన విజయం దిశగా ముందుకు వెళ్లింది. 22 వార్డుల్లో మొత్తంగా 21 వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఒకే ఒక్క చోట మాత్రం బీఆర్ఎస్ గెలిచింది. ఈ అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. భూపాల్, ఖమ్మం భద్రాద్రి జిల్లాలో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ తన హవా కొనసాగించింది. ప్రధానంగా మధిర నియోజకవర్గం సంబంధించి కొద్దిసేపటి క్రితమే అంటే కౌంటింగ్ పూర్తిగా అయిపోయింది. ఈ కౌంటింగ్ లో మొత్తం ఇక్కడ 22 వార్డులు ఉంటే ఇందులో 21 వార్డులు కాంగ్రెస్ గెలుచుకోవడం జరిగింది. ఒక్క వార్డు మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇక్కడ దాదాపుగా ముందు నుంచి ఊహించిన దానికంటే ఎక్కువగా అంటే 15 నుంచి 19 స్థానాల వరకు కాంగ్రెస్ వస్తుందని భావించారు, కానీ అంతకంటే ఎక్కువగానే 21 స్థానాల్ని కాంగ్రెస్ అయితే కైవసం చేసుకోవడం జరిగింది. మధుర ఇప్పుడు క్లీన్ స్వీప్ గా కాంగ్రెస్ కి లభించింది. కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థిత్వం అంటే దానికి సంబంధించి ఇంకా సెలక్షన్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇకపోతే ఈ రోజు ఉదయమే మొదటి ఫలితంగా అశ్వరాపేట వచ్చింది. అశ్వరాపేట సంబంధించి పూర్తిగా అక్కడ కూడా కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. అశ్వరాపేటలో 22 ఉండగా ఇక్కడ 17 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్, 1 బీజేపీ, 2 ఇండిపెండెంట్ గెలుపొందడం జరిగింది. ఇక మిగిలిన విషయానికి వస్తే ఇల్లందు కాంగ్రెస్ ఇంకా ఇల్లందు రెండవ రౌండ్ కొనసాగుతున్నప్పటికీ కాంగ్రెస్ కి 12 స్థానాలకు పైగా వచ్చిన నేపథ్యంలో ఇక్కడ కూడా చైర్మన్ కాంగ్రెస్ కైవశమైనట్లే. అదేవిధంగా సత్తుపల్లిలో పోటాపోటీగా ఉంటుందని భావించినప్పటికీ ఇక్కడ సత్తుపల్లిలో 23 వార్డులు ఉంటే ఇందులో 10 స్థానాలు కాంగ్రెస్ అయితే గెలుపొందింది. మరో 2 స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ ఉన్న పరిస్థితి. అయితే ఇంకా ఇక్కడ రెండవ దఫా అంటే రెండవ రౌండ్ ఎన్నిక జరుగుతున్నప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ మాత్రం పూర్తిగా కాంగ్రెస్ కి ఎక్కువగా ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. మొత్తం ఇక్కడ సత్తుపల్లి అదే పరిస్థితి. అదేవిధంగా కల్లూరులో మాత్రం కొంత బీఆర్ఎస్ తన సత్తా అంటే కొన్ని సీట్లను మాత్రం చూపిస్తుంది. బీఆర్ఎస్ మాత్రం ఇక్కడ 6 స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ 10 స్థానాలు గెలుపొంది. ఏదైతే కల్లూరు కూడా కాంగ్రెస్ కైవసం వచ్చినట్టు చెప్పవచ్చు. ఏదులాపురంలో 32 ఉంటే ఏదులాపురం కూడా కాంగ్రెస్ కైవసం అని చెప్పవచ్చు. దాదాపుగా 7 మున్సిపాలిటీలు ఉండగా 7 మున్సిపాలిటీల్లో రెండవ రౌండ్ ఎన్నిక జరుగుతున్నప్పటికీ ఫలితాలు ఇప్పటివరకు మొదటి రౌండ్ వచ్చిన ఫలితాలను బట్టి చూసినట్లయితే రెండవ రౌండ్ ఫలితాలు కూడా మొత్తం కూడా పూర్తిగా కాంగ్రెస్కు అనుకూలంగానే కనిపించే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు వస్తున్న అంచనాలు బట్టి కూడా ఇక్కడ కూడా స్వీప్గా కాంగ్రెస్ గెలుపొందే పరిస్థితి కనబడుతుంది. ఏదులాపురంలో మొదటి నుంచి బీఆర్ఎస్ పోటీ ఇస్తుంది అని భావించినారు, కానీ 6, 7, 9, 10 సీట్ల వరకు కూడా వస్తుందని చెప్పారు, కానీ ఆ పరిస్థితి మాత్రం కనపడలేదు. మొదటి రౌండ్లో జరిగిన ఎన్నికల్లో ఏదులాపురంలో ఒక్క సీటు బీఆర్ఎస్కు లభించింది. మొత్తం మీద ఇప్పటికీ 17 స్థానాలకు పైగా కాంగ్రెస్ గెలుపొంది. అంటే 17 స్థానాలు రావడం అంటే చైర్మన్ సీటు కైవసమైనట్టే. ఏదులాపురం, వైరా, కల్లూరు, సత్తుపల్లి, మధిర, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరాపేట, ఇల్లందు ఇవన్నీ కూడా చైర్మన్ సీట్లు అయితే కాంగ్రెస్ కైవసం అవుతున్న పరిస్థితి. అదేవిధంగా కొత్తగూడెం కార్పొరేషన్ విషయానికి వచ్చేస్తే 60 స్థానాలు, 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లకి ఒకేసారి మొత్తం కూడా కౌంటింగ్ ఏర్పాటు చేశారు. ఒకేసారి కౌంటింగ్ జరుగుతుండటంతో ఇది చాలా ఆలస్యంగా సమాచారం వస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం ఒక 8 వార్డులు, 8 డివిజన్లు మాత్రం కొత్తగూడెంలో బయటకు వచ్చిన పరిస్థితి. 8 డివిజన్లో 4 డివిజన్లు అంటే సిపిఐ, 4 డివిజన్లు కాంగ్రెస్ వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ వేర్వేరుగా పోటీ చేసింది. ఇక్కడ ఎవరు అంటే ఇక్కడ హంగు వస్తుందని మొదటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ జిల్లా వ్యాప్తంగా వచ్చిన 2 జిల్లాల వ్యాప్తంగా వచ్చిన రిజల్ట్స్ని చూసినట్టయితే కొత్తగూడెం కూడా పూర్తిగా కాంగ్రెస్కి అనుకూలంగా వస్తుందా అనే చర్చ అయితే జరుగుతుంది. అయినప్పటికీ ఇప్పుడు వస్తున్న ఫలితాల్లో చూస్తే సిపిఐ, కాంగ్రెస్ సమాన స్థాయిలో వస్తున్నట్లుగా కొంత ట్రెండ్స్ అయితే తెలుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కొత్తగూడెం ఒక్కటి మినహాయిస్తే మిగతా 7 మున్సిపాలిటీలు మాత్రం కాంగ్రెస్ కైవసమైంది. అటు బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏదులాపురం, ఈ 2 కూడా కాంగ్రెస్ అయితే కైవసమైన. మొత్తం మీద గత ఎన్నికల్లో అంటే గత మున్సిపాలిటీలో ఇప్పుడు 7 మున్సిపాలిటీలో కొత్తగా 3 మున్సిపాలిటీలు వచ్చినాయి. గతంలో 5 మున్సిపాలిటీలకు సంబంధించి అంటే వైరా, మధిర, సత్తుపల్లి, ఇల్లందు ఈ 5 మున్సిపాలిటీల్లో గతంలో బీఆర్ఎస్ వన్ సైడ్గా గెలిస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి 1-2 వార్డులకే పరిమితమైన పరిస్థితి ఏర్పడింది. అదే తిరిగి ఇప్పుడు రిపీట్ అయిన పరిస్థితి. అంటే మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటాయి. అందులో ఖమ్మం,
భద్రాద్రి కొత్తగూడెం, పినపాక ఈ 3 నియోజకవర్గాలకు మాత్రం మున్సిపల్ ఎన్నికలు జరగటం లేదు. కానీ మిగతా 7 మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఒక సత్తుపల్లి నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలకి ఉండటంతో మొత్తం కూడా 7 మున్సిపాలిటీలు పరిస్థితి చూసినట్లయితే 7 మున్సిపాలిటీలో ఈరోజు కాంగ్రెస్ ఆధిపత్యం వహిస్తే ఆనాడు కాంగ్రెస్కి ఎటువంటి పరిస్థితి వచ్చిందో ఇప్పుడు బీఆర్ఎస్కు అదే పరిస్థితి. బీఆర్ఎస్ కేవలం 1-2 సీట్లతోనే సరిపుచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద ఈ రిజల్ట్స్ చూసినట్టయితే మొత్తం కూడా కాంగ్రెస్కు అనుకూలమైన పవనాలు, కాంగ్రెస్కే అన్ని చైర్మన్ సీట్ల కైవసం అవుతుంది. శ్రావణి.